ముఖ్యమైనది చదువు మిథ్యాన్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడిని. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవాలి, లేదా మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెట్టి. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది వీడియో పెట్టి అండ్ అప్లోడ్ చేసి. మన తెలుగు స్టేట్స్లో ఈ మధ్య ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది. గరిక్కపాటి నరసింహారావు అందరికీ తెలిసే ఉంటుంది. ఫేస్బుక్ ఓపెన్ చేసిన, యూట్యూబ్, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసిన ఏదో ఒక వీడియో వైరల్ అయింది, వస్తూనే ఉంటుంది అన్నమాట స్క్రోల్ చేస్తూ ఉంటే. ఈ మధ్య మిడ్ డే మీల్ గురించి, మన ఏపీ మిడ్ డే మీల్ గురించి ఆయన చాలా నీచంగా మాట్లాడారనమాట. ఏమనంటే, పిల్లవాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఎందుకు, దాంట్లో గుడ్డు ఎందుకు, అది గాడిద గుడ్డు అంట, అండ్ బట్టలు ఇవ్వడాలు, ఫ్రీగా పుస్తకాలు అంటే బుక్స్ ఇవ్వడాలు కానీ ఇవంతా ఎందుకు అన్నట్టు మాట్లాడారు. అసలు గరికపాటి ఎవరు, ఆయన ఎందుకు ఇలా మాట్లాడాలి, ఆయనకి ఎందుకు వచ్చింది? నార్మల్గా ఆయన వీడియోస్ చూస్తే కృష్ణుడి గురించో, శివుడి గురించో, రాముడి గురించో చెప్తా ఉండే ఆయన సడన్గా ఎందుకో ప్రభుత్వ పాఠశాలల పైన ఆయనకి ఎందుకో ఇంత ఇబ్బంది కలిగిందో నాకు అర్థం కావడం లేదు. అసలు ఏం తెలుసు ఆయనకి? ఆయన పేరు వెనకాల స్కాలర్ అంట, లిటరేచర్ అంట, దేనికి పీకడానిక, కట్టలు కట్టుకోవడానిక? అసలు దేనికి పనికి వస్తాయి ఇలాంటి మాటలు మాట్లాడుతా? అసలు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఇలాంటి మాటలు మాట్లాడేదానికి. నువ్వు అంత పెద్ద ఏదో పీకినోడ్లాగా మాట్లాడుతూ ఒక మైక్ పెట్టుకొని దండాలు పెట్టుకుంటే సరిపోతుందా అందరికీ? అన్నం ఏంది కార్బోహైడ్రేట్స్, గుడ్డు ఏంది ప్రోటీన్, ఇంకా పెట్టే వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఫైబర్, మినరల్స్, విటమిన్స్ ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతూ ఉంది ఒక్క మిడ్ డే మీల్లోనే. అట్లీస్ట్ ఒక 100% 3 పూట్ల తినేది వాళ్ళకి కష్టంగా ఉంది అన్నప్పుడు 60% ఆఫ్ మిడ్ డే మీల్ ఒకటి చాలు ఒక రోజుకి. తింటే తృప్తిగా వాళ్ళ ఇంట్లో కూడా అన్నం ఉందో లేదో తెలియక ఇక్కడ పిల్లోళ్ళకి ఇంత మంచిగా ఫుడ్ అందుతూ ఉంది. అలాంటి ఫుడ్ పైన గొప్పగా చదువుకున్న ఒక వ్యక్తి ఇలాంటి నీచమైన మాటలతో ఒక వీడియో పెట్టి అది వైరల్ అయ్యి అసలు అందరికీ అపాలైజ్ చెప్పాలా యాక్చువల్లీ ఆయన. మరి ఇంత దారుణంగానా? ఏం తెలుసు? ఎప్పుడైనా గుడ్డు తిన్నాడా? తింటే అది వీడియో పెట్టమని గుడ్డు ఎప్పుడన్నా తినుంటే అప్పుడు అర్థమై ఉంటుంది ఏముంది రాదు ఇంట్లో అని చెప్పి. అసలు ఆయనకి దేనికి ఇవంతా? ఊరికే ఏదో 4 మాటలు చెప్పినామా, 10 మంది చప్పట్లు కొట్టినారా, సంతోషంగా ఉండడం, వీడియోలు పెట్టుకోవడం, ఈ పనులు చేసుకోండి. చనిపోయే కాలంలో ఎందుకు కాంట్రవర్సీలు? నీ సొమ్మేమన్నా ఇస్తా ఉన్నావా? గవర్నమెంట్ హక్కు అది. ప్రజల డబ్బులతో గవర్నమెంట్ అనేది రన్ అవుతూ ఉంది. ట్యాక్స్ మూలంగాను వేరే ఇతర మూలంగా అందుతూ ఉంది. అది రిటర్న్ మనకి ప్రజలకే పెట్టాలా. చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు అమ్మేసుకొని మనకేం పెట్టడం లేదు. గవర్నమెంట్ ఎవరు ఆస్తులు అమ్ముకొని వాళ్ళు మనకు పెట్టడం లేదు. స్టూడెంట్స్కి ఆ రైట్స్ ఉంది. ఏం సోషల్ చదువుకోలేదా? లేదా స్కూల్కి వెళ్ళకుండా ఏమన్నా ఏంది విద్యా బోధనలో వాటిలో ఉండి వచ్చేసినావు? ఇవంతా తెలియదా నీకు? చదువుకొని ఏం యూజ్ నువ్వు? చదువుకుంటే అట్లీస్ట్ కొంచెమైన మైండ్ పని చేయాలా. అహంకారమా ఏంది గరికపాటి గారు? నేను గారు అనేదానికి కూడా మొహమాటంగా ఉంది. వేస్ట్ ఫెలో కాకపోతే అసలు ఎడ్యుకేటెడ్గా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. నీకు దేనికయ్యా? ఎవరో గవర్నమెంట్ పెడతారు, పిల్లలకి అది కరెక్ట్గా అందుతూ ఉంది. ఎంత ఇంబ్యాలెన్స్ అవుతుందో తెలుసా నీకు? అసలు ఏం తెలుసు నీకు సైన్స్ గురించి, బాడీ గురించి?
గ్రోత్ పెరగకపోవడము, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, మాల్ న్యూట్రిషన్స్ రావడము, ఇవంతా దేనివల్ల జరుగుతూ ఉంది? చిన్నప్పుడు సరిగ్గా ఫుడ్ అందకపోవడం, బాడీకి అంటే మినరల్స్, విటమిన్స్ అందకపోవడం. నీకేం తెలుసని ఏం మాట్లాడుతూ ఉన్నావు కూర్చొని ఆ సోఫాలో? ఒక 2 అవార్డులు అండ్ మొమెంటమ్స్ ఒక 2 పెట్టుకొని పక్కన, దానికి 10 మంది చప్పట్లు కొట్టాలి. వాళ్ళని కొట్టాలో చెప్తావు, నిన్ను వాళ్ళని ఇద్దరిని కలిపి కొట్టాలా? ఎక్కడో కూర్చొని మాట్లాడేది కాదు. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఒకసారి చూడు పరిస్థితులు ఎట్లున్నాయి. పిల్లలు ఏ ఏ కమ్యూనిటీ నుంచి వస్తూ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్కి, వాళ్ళ ఎవ్రీడే లైఫ్ ఎలా గడుస్తూ ఉంది వెళ్ళి కనుక్కొని మళ్ళీ ఒక వీడియో చేసి పెట్టు, సరేనా? ఊరికే ఏదో మనకు ఒక పేరు వచ్చేసిందని చెప్పి నోరుంది కానీ వాగేది కాదు. అంతా తెలుసుకొని మాట్లాడు. ఏమి విద్య నువ్వు చెప్తా ఉన్నావా? ఏదో పీకే వాడిలాగా 10 మందికి ఏదో రాముడు కృష్ణుడు గురించి చెప్పేది కాదు. టీచర్కి తెలుసు విద్య చెప్పేది, అదేవిధంగా గవర్నమెంట్కి తెలుసు ఏమేమి అందజేయాలా, మనకి స్టూడెంట్స్ సైడ్ నుంచి ఏ రైట్స్ ఉంది, వీళ్ళకి హక్కు ఏది ఉందని వాళ్ళకి తెలుసు, సరేనా? నువ్వేం కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు గవర్నమెంట్కి. ఏదో ఈయన వీడియో చూస్తూ ఉన్నారంట, ఏంది డైలాగులు ఏంది? సినిమాలకు వెళ్ళిపో గమ్మని, ముసలోడు అయిపోయినా ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా జాయిన్ అయిపో, సపోర్టింగ్ రోల్స్ ఏమైనా చేసుకో. మంచి మాటలు చెప్తా ఉంటావు కదా, మంచి మాటలు అక్కడ చెప్పు. వచ్చేసినాడు ఇది చేసేదానికి ఇక్కడ. ఉంటాను గైస్.